హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మూన్ లైటింగ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. అసలు మూన్ లైటింగ్ అంటే ఏంటి? జనరల్గా మూన్ లైటింగ్ అనేది చాలామంది వినేవాళ్ళు సాఫ్ట్వేర్ కాకపోతే హనీమూన్ ల్యాండ్ అనుకుంటారేమో. కాదు, ఇది సాఫ్ట్వేర్లో ఒక ఇదనమాట. ఏంటంటే ఒక మనిషి 2 కంపెనీల్లో ఉద్యోగాలు చేయడం ఒకటేసారి, దాన్ని మూన్ లైటింగ్ అంటారు. బేసిక్గా సాఫ్ట్వేర్లో ఉన్న వాళ్ళందరికీ తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఏంటిది అని తెలియడానికి. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఉన్న ఫ్రెషర్స్ కూడా కొందరికి తెలియకపోవచ్చు. సో మూన్ లైటింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే, మనము ఒక కంపెనీలో జనరల్గా సాఫ్ట్వేర్లో క్లయింట్కి పనిచేస్తాం. క్లయింట్ నుంచి కంపెనీకి డబ్బులు వస్తాయి, కంపెనీ నుంచి మనకు వస్తాయి డబ్బులు. అలానే 2 కంపెనీలకు చేసినప్పుడు అప్పుడు ఏంటంటే కంపెనీలు భయపడతాయి. ఏంటంటే వీళ్ళకి కొన్ని సీక్రెట్ లేదా ఏమంటారు కాన్ఫిడెన్షియల్ డేటా ఉంటుంది క్లయింట్ది, కొద్దిగా సీక్రెట్ లాగా. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ డేటా మనం ఏమన్నా ఆ క్లయింట్కి ఇస్తామా? లైక్ ఫర్ సపోజ్ క్లయింట్ నేమే, ఇప్పుడు ఒక క్లయింట్ ఉంది, వాడు కంపెనీకి డబ్బులు ఎలా ఇస్తాడంటే వీళ్ళు బిడ్డింగ్లు ఏవో జరుగుతాయి. ఆ బిడ్డింగ్లు ఆప్షన్లో వీళ్ళు వేసినప్పుడు ఎవరైతే తక్కువ కోట్ జరుగుతారో, బయట కాంట్రాక్ట్లు ఎట్లా జరుగుతాయి అట్లనే ఆ కంపెనీ అనేది కాంట్రాక్ట్ ఇస్తుంది, క్లయింట్ అనేది కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తుంది. అలాంటప్పుడు నేను ఇప్పుడు పలానా క్లయింట్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాడు అంటే వీడు ఆ క్లయింట్ వాడు ఎంత వేస్తాడు అని అజంప్షన్ చేసుకొని వీడు తక్కువ రేట్ వేస్తే వీడికి ఆ క్లయింట్ వెళ్ళిపోతాడు. అదేగాక క్లయింట్ డేటా అంటే ఏమన్నా కావచ్చు. మన ఫారెన్లో ఏవో ఐడీస్ ఉంటాయి కదా, ఈ యూయుఎన్ ఐడి ఏవో మన ఏమన్నా షేర్ చేయొచ్చు, రిలేటెడ్ ఐడీసో ఫోన్ నెంబర్లో. ఆ క్లయింట్ డేటాని మనం షేర్ చేస్తే వాళ్ళకి క్లయింట్కి చాలా ఫైన్స్ పడతాయి. ఏంటంటే మన దగ్గర ఏమో కానీ మన దగ్గర ఆధార్ నెంబర్లు ఊరికే షేర్ అయిపోతాయి, కానీ ఫారెన్లో పర్సనల్ డేటా అనేది చాలా, యూరోప్లో కానీ అమెరికాలో కానీ చాలా కాన్ఫిడెన్షియల్. అవి కనుక ఏమన్నా మిస్యూజ్ అయితే వాళ్ళకి చాలా ఫైన్లు పడతాయి. అందుకని జనరల్గా కంపెనీలు మూన్ లైటింగ్కి ఎంకరేజ్ చేయవు, కానీ చాలామంది చేస్తున్నారు. దీనివల్ల నష్టం ఏంటి? పట్టుకోలేరులే అని అనుకుంటే ఇప్పుడు పట్టుకోకపోవచ్చు. నువ్వు సంవత్సరం ఏమో 50,000 లక్ష ఎక్కువ సంపాదిస్తావు, కానీ తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఇప్పుడు థర్డ్ పార్టీకి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్కి ఇచ్చేస్తున్నాయి. దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీకి ఇచ్చేసినప్పుడు వాళ్ళు ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నారు. అప్పుడు పిఎఫ్ అకౌంట్స్ కనుక ఒకటే టైంలో 2 పిఎఫ్ అకౌంట్స్ క్రియేట్ అయి ఉంటే అది ఫ్రాడ్ కింద తీసుకుని వాళ్ళు నిన్ను ఇంకో ఉద్యోగానికి నిన్ను తీసుకోరు. వేరే కొత్త ఉద్యోగం రావడం అనేది నీకు చాలా కష్టమవుతుంది. కాబట్టి మూన్ లైటింగ్ ఎవరు చెయ్యకండి. ఓకే, హోప్ ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటాను. కామెంట్స్లో చెప్పండి ఇంకేమైనా యాడ్ చేయొచ్చు అంటే. థ్యాంక్ యూ. డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ Lucky Gambler 143.